హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక 3 ప్రాపర్టీస్ అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్గా, చాలా అందంగా, మంచి వెంటిలేషన్స్తో తక్కువ బడ్జెట్లో ఈ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. ఈ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నారా? ఈ ప్రాపర్టీస్ వచ్చేసి మనకు నాదర్గోల్లో అయితే ఉన్నాయండి. ఎంబీఎస్ఆర్ కాలేజ్ నియర్ బై అయితే ఉన్నాయన్నమాట. ఇవే అండి ఆ 3 ప్రాపర్టీస్. 133 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయండి. ఇవి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీస్ అన్నమాట. ఈ ఫస్ట్ ప్రాపర్టీ ఒకటి కార్నర్ బిట్ అండి. ఇది ఈస్ట్ అండ్ నార్త్ కార్నర్ బిట్ అన్నమాట. ఈ ప్రాపర్టీస్ 3 వచ్చేసి మనకు G+1 అండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకు డబుల్ బెడ్రూమే ఉంటుంది అనమాట. 3 ప్రాపర్టీస్ అయితే పక్కకే ఉన్నాయండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ నేనైతే డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. వీటి డైమెన్షన్స్ వచ్చేసి మనకు 24x50 డైమెన్షన్స్ అన్నమాట. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ కూడా ఉంటుందన్నమాట. ఇది 25 ఫీట్ రోడ్ అండి. అదేవిధంగా ఈ రోడ్ ఏదైతే కనిపిస్తుందో ఆ కనిపించే రోడ్ ఏంటంటే మనకు నాదర్గోల్ టు గుర్రంగూడకి వెళ్ళే కనెక్టింగ్ రోడ్ అన్నమాట. చాలా మంచిగా ఉన్నాయండి. రోడ్ నుంచి చాలా దగ్గరలో ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకు ఎంవిఎస్ఆర్ కాలేజ్కి నియర్ బై అయితే ప్రాపర్టీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ తెలుసుకున్నాం కదండి. లోపలికి వెళ్ళి క్లియర్గా 1 by 1 అయితే చూద్దామండి. ప్రాపర్టీ ఎలివేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామండి. చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. 3 ప్రాపర్టీస్ 3 డిఫరెంట్స్ అంటే 3 డిఫరెంట్ డిజైన్స్లో అయితే తీసుకున్నారండి ఎలివేషన్. ఇక మనకు గేట్ విషయానికి వస్తే అన్ని ప్రాపర్టీస్కి మంచిగా ఈ విధంగా 10 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారండి. అదేవిధంగా ప్రాపర్టీ పక్కకే మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఈ విధంగా మంచిగా ప్రొవిజన్ అయితే తీసుకున్నారు. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉందండి. లోపలికి వెళ్ళడానికి మనకి ఈ విధంగా మంచిగా గ్రానైట్తో ర్యాంప్ తీసుకున్నారు. అదేవిధంగా మనకి ఇది కార్నర్ బిట్ కాబట్టి నార్త్ సైడ్ కూడా ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఈ విధంగా లాస్ట్ వరకు ప్రొవిజన్ అయితే ఇచ్చినారండి. ఈ ప్రాపర్టీస్కి మనకు వెల్యువేషన్ ప్రాబ్లం అసలు ఉండదండి. ఎందుకంటే కార్నర్ బిట్ కాబట్టి. పక్కకు కూడా 2 ప్రాపర్టీస్ ఉన్నాయండి. అవి కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. మీకు శాంపుల్కి ఫస్ట్ ఈ ప్రాపర్టీ అయితే నేను చూపించబోతున్నాను. లోపలికి వెళ్దామండి. ఫస్ట్ ఎంటర్గానే మనకు కనిపించేది పార్కింగ్ అన్నమాట. పార్కింగ్ వచ్చేసి చాలా స్పేషియస్గా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పార్కింగ్ అన్నమాట. ఈజీగా 2 కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. కింద కంప్లీట్ మనకు గ్రానైట్ తీసుకున్నారు. పైన వచ్చేసి ఫాల్ సీలింగ్ వచ్చేసి పీవీసీ ఫాల్ సీలింగ్ విత్ లైట్స్తో తీసుకున్నారండి. ఇక మనకు వాటర్ విషయానికి వస్తే బోరు వాస్తు ప్రకారం బోర్ ఉందండి. అదేవిధంగా పక్కకే సంపు ఉంది. 5000 లీటర్స్ కెపాసిటీగా సంపు కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే వాస్తు ప్రకారం మనకి ఇక్కడ ఇంకో డోర్ కూడా తీసుకున్నారు. ఇది వచ్చేసి ఇంకో గేట్ అనమాట. నార్త్ సైడ్ నుంచి రావాలంటే ఇటు నుంచి కూడా రావచ్చు అన్నమాట. మన కింద వచ్చేసి 2 BHK కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది ఏంటంటే రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇది నార్త్ సైడ్ డోర్ ఇచ్చినారు. అదేవిధంగా ఈస్ట్ సైడ్ 2 డోర్స్ అయితే ఇచ్చినారు. దీనికి ప్రాపర్టీ చుట్టూ ఈ విధంగా మనకు ఒక 2 ఫీట్స్ గల్లీ కూడా ఇచ్చినారండి. ఫ్యూచర్లో వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా ఈ విధంగా గల్లీ కూడా ఇచ్చినారన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఏవైతే డోర్స్ తీసుకున్నారో ఇవి కంప్లీట్ ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారంట. ఫస్ట్ లోపలికి ఎంటర్ కాదు. ఫస్ట్ ఎంటర్ గానే హాల్ అండి. హాల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. హాల్లో మంచి ఏంటంటే మనకు మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా టీవీ పెట్టుకోవడానికి టీవీ యూనిట్ కూడా తీసుకున్నారు. పక్కకే మనకు మంచి యూపీవీసీ విండోస్ తీసుకున్నారండి. ఈ కింద వచ్చేసి కంప్లీట్స్ మనకు టైల్సే యూజ్ చేసినారండి. ప్రాపర్టీ అయితే చాలా బాగుంది. కింద రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారండి. పైన ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇటు సైడ్ వెళ్తే ఇక్కడ మనకు ఒకటి కిచెన్ ఇచ్చినారు. కిచెన్ అదేవిధంగా పక్కకు వచ్చేసి మనకు ఒక పూజ గది కూడా ఉంది. ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఈ ఏరియాలో 2 BHKకి మనకు ఈజీగా 12,000 రెంట్ అయితే రావడం జరుగుతుందని ఓనర్ చెప్పినాడు అనమాట. ఒకసారి మనం బెడ్రూమ్స్ కూడా చూద్దామండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా మంచిగా యూపీవీసీ విండో తీసుకున్నారు. మంచిగా బీరువా ప్రొవిజన్ తీసుకున్నారు. పక్కకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా చాలా పెద్దగా అయితే తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫాల్ సీలింగ్స్ అండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. దీనికి లో రూఫ్ కూడా ఇచ్చినారండి. చూస్తున్నారు లో రూఫ్. డోర్స్ కూడా చాలా మంచి క్వాలిటీ యూజ్ చేసినారు. చూస్తున్నారు కదా, లేటెస్ట్గా అయితే డోర్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ పక్కకే ఉంది. దీంట్లో కూడా మంచి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కానీ అదేవిధంగా యూపీవీసీ విండోస్. దీనికి మనకు వాస్తు ప్రకారం ఈస్ట్ సైడ్ డోర్ ఇచ్చినారు అనమాట. చూస్తున్నారు కదా, పార్కింగ్ నుంచి ఈ విధంగా రావచ్చు. ఆ విధంగా డోర్ అయితే ఇచ్చినారు అనమాట. ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి మిగతా కూడా డీటెయిల్స్ క్లియర్ తెలుసుకుందాం. ప్రాపర్టీ వచ్చేసి మనకు నాదర్గోల్లో ఉందండి. గణేష్ నగర్లో ఉందన్నమాట.
పైకి వెళ్ళడానికి మనకు స్టెప్స్ వచ్చేసి ఈ విధంగా 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. ఇవి కూడా గ్రానైట్తో తీసుకున్నారండి. పక్కకే మనకి ఏంటంటే స్టెప్స్ కింద ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి, చూస్తున్నారు కదా. ఇక్కడ కూడా మనం ఏంటంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఎవ్రీథింగ్ ప్రొవిజన్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. స్టెప్స్ చాలా విశాలవంతంగా ఉన్నాయండి. స్టెప్స్ నుంచి మనకి ఏంటంటే ఎలాంటి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇలా గ్లాస్ విండోస్ కూడా తీసుకున్నారు. ఇక రోలింగ్ విషయానికి వస్తే రేలింగ్ కూడా మనకు మంచిగా స్టీల్తో తీసుకున్నారండి. జిందాల్ కంపెనీ యూజ్ చేసినారంటే స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. మంచి విండోస్ తీసుకున్నారండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు నాదర్గుల్లో ఉందండి. ఇది బడంగపేట మున్సిపాలిటీ కిందకే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీకి వచ్చామండి. బాల్కనీలో కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేసినారు. పైకి వచ్చేసి మనకు పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా రేలింగ్ వచ్చేసి ఈ విధంగా టెఫన్ గ్లాస్ పెట్టినారు. స్టీల్ రేలింగ్ కూడా తీసుకున్నారు అనమాట. మంచి కార్నర్ బిట్ అండి. చూస్తున్నాను ముందు ఒకసారి కాలనీ చూడండి. చుట్టూ కూడా మంచి కాలనీ ఉందండి. రెడీ టు వాక్ పై ప్రాపర్టీ అన్నమాట. మనకి ఇక మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది సింహద్వారం చుట్టుతుంది కదా, ఎంత గ్రాండ్గా ఉందో. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేశారు. ఏదైతే వుడ్ యూజ్ చేసినారో కంప్లీట్ ఇండియన్ టేకే యూజ్ చేసినట్ట. చుట్టూ కూడా ఈ విధంగా గ్లాసెస్ పెట్టినారు. ఇక డోర్స్ విషయానికి వస్తే చాలా మంచి డిజైన్స్ తీసుకున్నారు. ఈ విధంగా మంచి మంచి డిజైన్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక నెక్స్ట్ వెళ్దామండి. ఫస్ట్ హాల్ అన్నమాట. హాల్లో మంచి ఒక ఆర్చ్ కూడా ఇచ్చినారు. ఈ హాల్ ఏంటంటే మన ఫ్రెండ్స్ కానీ నేబర్స్ కానీ వచ్చినప్పుడు కూర్చునే దానికి ఇట్లా ఒక హాల్ లాగా ఇచ్చినారు. ఇక్కడ మన సోఫాస్ కానీ ఎవ్రీథింగ్ అయితే వేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా అయితే స్పేస్ అయితే తీసుకోవడం జరిగింది. పైన కూడా మంచి ఫాల్ సీలింగ్ చూస్తున్నారు కదా, మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ఒక ఆర్చ్ తీసుకున్నారు. ఆర్చ్ నుంచి ముందుకెళ్తే మనకు లివింగ్ ఏరియా వస్తుంది అనమాట. ఫస్ట్ ఆర్చ్ నుంచి ముందుకెళ్ళగానే టీవీ యూనిట్ కనిపిస్తుందండి. టీవీ యూనిట్ కూడా చాలా మంచి పెద్ద టీవీ పెట్టుకుంటట్టు మంచిగా వుడ్తోనైతే మంచిగా చేసినారు. అదేవిధంగా మనకు నార్త్ సైడ్ వాస్తు ప్రకారం మంచిగా డోర్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. చూస్తున్నారు కదా, ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు విండోస్ అండి. విండోస్ వచ్చేసి మనకు యూపీవీసీ విండోస్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ మనం డైనింగ్ ఏరియా చూద్దాం. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అన్నమాట. చాలా స్పేషియస్ ఉందండి. ఈజీగా 10 members కూర్చొని తినే విధంగా డైనింగ్ ఏరియా ఇచ్చినారు. పైన కూడా మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే షెల్ఫ్స్ తీసుకున్నారు. ఇక్కడ ఒకటి మనము హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సింక్ పెట్టుకోవడానికి మంచి టైల్స్తో ఇట్లా ప్రొవిజన్ ఇచ్చినారు. అదేవిధంగా ఈ విండోస్ చూస్తే 4x4 యూపీవీసీ విండోస్ విత్ ఫోటో ఫ్రేమింగ్ అనమాట. పక్కకే మనకు ఓపెన్ కిచెన్ అండి. చూస్తున్నారు కదా, ఓపెన్ కిచెన్ కూడా చాలా స్పేషియస్గా యూ షేప్ అయితే తీసుకున్నారనమాట. చుట్టూ కూడా మంచి టైల్స్ పెట్టినారు. ఇక్కడికి వచ్చి మంచి ఒక సింక్ పెట్టినారు. అదేవిధంగా 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేశారు. ఇలా ఒక విండో కూడా తీసుకున్నారు. షెల్ఫ్స్ కూడా చూస్తున్నారండి, మంచి షెల్ఫ్స్ కూడా తీసుకున్నారు అనమాట. దీంట్లో పైన కూడా ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చినారండి. ఇక కిచెన్ పక్కకే మనకు పూజా గది కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారండి. మంచిగా గ్లాసెస్ పెట్టినారు. వుడ్తోనైతే డోర్స్ కూడా తీసుకున్నారు. ఒక ఫ్యామిలీ మంచిగా కూర్చొని పూజ చేసుకునే విధంగా ప్రొవిజన్స్ ఇచ్చినారు. దీంట్లో ఒక విండో కానీ లైట్ సిస్టమ్ కానీ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి పూజా గది కూడా. నెక్స్ట్ వచ్చేసి మనము హాల్లో నుంచి ఇలా వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే తీసుకున్నారండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా ఉంది. ఇది కూడా చాలా పెద్దగా తీసుకున్నారండి. పై వరకు టైల్స్ పెట్టినారండి. చూస్తున్నారా, 10 feet వరకు టైల్స్ పెట్టినారు. పైన పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. కబోర్డ్ వచ్చేసి మనకి ఇండియన్ తీసుకున్నారు అన్నమాట. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్గా ఉంది. మంచి ఫాల్ సీలింగ్ ఉంది. ఈజీగా కింగ్ సైజ్ బెడ్ పడుతుంది. ఇంకా చైర్స్ కూడా వేసుకొని కూర్చునే విధంగా ఉందన్నమాట. దీంట్లో కూడా మంచిగా ఈ విధంగా యూపీవీసీ విండో తీసుకున్నారు. బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉందండి. దీంట్లో మనకు విండో కానీ గ్రీజర్ పాయింట్ కానీ షవర్ పాయింట్ కానీ ఎవ్రీథింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక పెయింటింగ్ విషయానికి వస్తే పెయింటింగ్స్ కూడా మంచిగా డిఫరెంట్ కలర్స్తో తీసుకున్నారు. డోర్స్ కూడా మంచి క్వాలిటీ మెయింటైన్ చేశారండి. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా పెద్ద తీసుకున్నారు. మంచి ఫాల్ సీలింగ్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, బ్యూటిఫుల్ పెయింటింగ్స్, చాలా బాగుందండి ప్రాపర్టీ వచ్చేసి. దీంట్లో ఒక లో రూఫ్ కూడా ఇచ్చినారు. ఇదన్నమాట 2 BHK. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను, వినండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు చాలా మంచి లొకేషన్లో ఉందండి. ఎక్కడంటే నాదర్గోల్లో అయితే ఉందండి. MVSR కాలేజ్కి నియర్ బై అయితే ఉందన్నమాట. ప్రాపర్టీ వచ్చేసేసి 133 square yardsలో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ప్రాపర్టీ. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అనమాట. ఇది వచ్చేసి గణేష్ నగర్లో ఉందండి ప్రాపర్టీ వచ్చేసి.
24x50 డైమెన్షన్స్ మనము టెర్రస్ మీదకి అయితే రావడం జరిగిందండి. టెర్రస్ మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ మనము అంటే మనం బట్టలు ఆరేసుకోవడానికి ఈ విధంగా స్టీల్ రాడ్స్ అయితే ఇచ్చినారండి. పిల్లర్ సైజ్ కూడా పెద్దగా ఉంది. దీనికి G+1 పర్మిషన్ ఉందండి. మున్సిపల్ వాటర్, బోర్ వాటర్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. సేమ్ డైమెన్షన్స్తో పక్కకు 2 ప్రాపర్టీస్ కూడా ఉన్నాయన్నమాట. మంచి కాలనీలో ప్రాపర్టీ అయితే ఉందండి. ఇక్కడ చూస్తే మనకు బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ 2 ట్యాంకర్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇచ్చినారు. అదేవిధంగా మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారండి. ఇక్కడ మనం పైన కూడా క్లాత్స్ కానీ ఏమైనా క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. ఈ కాలనీ గురించి చెప్తానండి. కాలనీ ఒకసారి చూడండి. గణేష్ నగర్ అంటే చిన్న కాలనీ ఏం కాదండి, చాలా పెద్ద కాలనీ అన్నమాట. చుట్టూ ఆల్రెడీ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా, అక్కడ మెయిన్ రోడ్ వస్తుంది కదండి, అది వచ్చేసి మనకు తుర్కెంజాల్కి వెళ్ళే, అంటే గుర్రంగూడకు తుర్కెంజాల్కి కనెక్టింగ్ రోడ్ అన్నమాట, నాదర్గోల్ టు అటు. మంచి కాలనీలో ప్రాపర్టీ ఉందండి. డైరెక్ట్ ఓనర్ అండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరు. ఇక ప్రాపర్టీ గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా. ప్రాపర్టీ వచ్చేసి మనకు మంచి ప్రైస్ చెప్తున్నారండి. 1,16 lakhs చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే నెగోషియబుల్ అనమాట, ఫిక్స్ ప్రైస్ అయితే కాదు. సో డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తానండి. డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ అవుతే ప్రాపర్టీ ఇంకా మంచి చాలా తగ్గిస్తా అని చెప్పేసి చెప్తున్నాడు. దీనికి ఏంటంటే మనకు 80% లోన్ కూడా రావడం జరుగుతుందంట. సో ఇంకెందుకు ఆలస్యం, డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ అయితే 1 కాదు 2 కాదు 3 ప్రాపర్టీస్ ఉన్నాయండి. మీరు ఏ ప్రాపర్టీ కావాలనుకున్నా అని ఓనర్ కన్సల్ట్ అవుతే మీకు మంచి నెగోషియబుల్ చేసిస్తా అంటున్నాడు. సో ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.